Hi viewers, today we are going to discuss about Engler and Prandtl system of classification. In last class we are discussed about Bentham and Hooker classification. In Engler and Prandtl system of classification, the Adolf Engler and Karl uh, Prandtl presented a phylogenetic system of classification in their 23 volume work Die Naturally Influenza family, wherein all the known genera from algae to angiosperms have been classified. The system has been revised by Gilge in 1936 and underwent several changes. కామన్గా అడాల్ఫ్ ఫెంగ్లర్ అండ్ ప్రాంటల్ అయినటువంటి శాస్త్రవేత్త వర్గ వికాసానుసారము వర్గీకరణ పద్ధతిని 23 సంపుటాలుగా తమ గ్రంథమైనటువంటి ది నేచురల్ లిచన్ ప్లాంచేస్ పమిలియన్ అనేటటువంటి దాంట్లో వివరించడం జరిగింది. ఇందులో శైవలాల నుంచి ఆవృత బీజాలకు చెందినటువంటి అప్పటి వరకు గుర్తించిన ప్రజాతులను వర్గీకరించారు. గిల్గ్ సంస్కరించినప్పటికీ తర్వాతి కాలంలో అది అనేక మార్పులకు చేర్పులకు లోనైందని చెప్పవచ్చు. మనం ఇక్కడ ఇక్కడ ఈ వర్గీకరణలో ఆవృత బీజాల కంటే కూడా ముందుగా వివృత బీజాల వర్గీకరణ ప్రతిపాదించడం జరిగింది. ఇన్ దిస్ సిస్టమ్ ద జిమ్నోస్పర్మ్స్ ఆర్ సెపరేటెడ్ ఫ్రమ్ అండ్ ప్రొసీడ్ angiosperms. It is framed on the presumption that evolution has proceeded from simplicity to complexity in floral features among the dicotyledons. There is a amalgamation of Achlamidas and Monoclamidas taxa with those of Polypetalus, one into one group, namely Archiclamidae. All the system, all the Sympetalas taxa among the dicots are grouped under the other group, namely Metaclamidae or Sympetalae. The monocotyledons are placed prior to dicotyledons. ఇక్కడ the unisexual and anemophilic are regarded as a case of simplicity. Thus, the Amnitiferous taxa verticillate among dicots and pendanales among monocots are treated as primitive because of simpler floral plan. They are placed in the beginning of the respective groups. Similarly, the Microspermae and Campanulatae are treated as advanced and placed towards the end of monocots and dicots respectively. ఇన్ 20th ఎడిషన్ అంటే సాధారణంగా మనం తీసుకున్నట్లయితే ఈ వర్గీకరణలో ఆవృత బీజాల కంటే కూడా ముందుగా వివృత బీజాల వర్గీకరణ అనేటువంటి ప్రతిపాదించడం జరిగింది. ఈ వర్గీకరణ జీవపరిమాణాలలో జీవులు సరళత్వం నుంచి సంక్లిష్టతరంగా రూపాంతరం చెందినవనే సిద్ధాంతం ఆధారంగా వర్గీకరించడం జరిగిందని చెప్తాం మనం. మొక్కలలోని పుష్పాలు సరళం నుంచి సింపుల్ టు కాంప్లెక్స్, సరళం నుంచి సంక్లిష్టం దిశగా పరిణతి చెందినవనే భావన ద్విదళ బీజాల్లో ఇంతకుముందు ఉన్న ఎగ్జామిడేనియస్ అండ్ మోనోక్లామిడియస్ వర్గాలు పాలిపెటాలతో కలిసివేసి ఒక వర్గంగా ఆర్కిక్లిమ్డే అనేటటువంటి వర్గంలో చేర్చడం జరిగింది. ఇక సంయుక్త ఆకర్షణ పత్రాలు ఉన్న వర్గాలన్నింటినీ కలిపి మెటాక్లామిడే అనే విభాగంలో చేర్చడం జరిగింది. ద్విదళ బీజాల తర్వాత ఏకదళ బీజాలు పేర్కొనడం జరిగింది. ఇక్కడ ఏకలింగక పుష్ప స్థితి ఏదైతే ఉంటుందో వాయుపరాగ సంపర్క లక్షణాలు ఆదిమమైనవిగా పేర్కొనడం జరిగింది. దీని ప్రకారం ద్విదళ బీజాలలోని అమెంటఫెరీ వర్గాలు, ఏకదళ బీజాలలో పాండలిస్ వర్గాలు ఆదిమమైనవిగా గుర్తించడం జరిగింది. వీటిలో పుష్ప నిర్మాణం సరళంగా ఉంటుంది. అందువల్ల వీటిని వర్గీకరణలో ముందు భాగంలో వరుసగా ద్విదళ ఏకదళ బీజాలకు చెందినవిగా ఉంచడం జరిగింది. అదేవిధంగా కాంపాన్యులేటి మైక్రోస్పెర్మే వర్గాలు పురోగమించినవిగా పరిగణించబడ్డాయి. ఇక్కడ ద డైకాట్స్ ఆర్ ట్రీటెడ్ యాజ్ మోర్ ప్రిమిటివ్ దాన్ మోనోకాట్స్. వేరియస్ ఎర్లియర్ ఆర్డర్ హ్యావ్ బీన్ స్ప్లిట్ అండ్ ద ఫ్యామిలీస్ ఆర్ రీఅరేంజ్డ్. Thus, the total number of 344 families are
accommodated under 62 orders as against to 303 families under 55 orders. In spite of several cosmetic changes and incorporation of data from different disciplines, the concept of primitive flowers remains unchanged. ఇక్కడ సాధారణంగా మెల్షియర్ అనేటటువంటి వారు వర్గీకరణ 12వ సంకలనాన్ని సంస్కరించి ప్రచురించడం జరిగింది. అతను ఈ సంకలనంలో పెద్ద ఎత్తున మార్పులు చేశారు. అవేంటంటే ఒకటి, ద్విదళ బీజాలు ఏకదళ బీజాల కంటే ఆదిమమైనవి అని చెప్పడం జరిగింది. ఇంకొకటి ఏంటంటే ఇంతకుముందు పేర్కొన్న క్రమాలు విడదీయబడి తిరిగి మార్చబడినవి. ఫలితంగా ఈ వర్గీకరణలో కొత్త మార్పుల వల్ల కుటుంబాల సంఖ్య అనేటువంటిది 303 నుంచి 344 వరకు పెరిగింది. అదేవిధంగా క్రమాల సంఖ్య అనేటువంటిది 55 నుంచి 62 వరకు పెరిగిందని చెప్పొచ్చు. ఎన్నో మార్పుల చేర్పుల సంస్కరణల శాస్త్రాల ఆధారంగా కూడా ఈ వర్గీకరణలో మొదట పేర్కొన్న ఆదిమ పుష్పభావన అనేటటువంటి పుష్పభావనలో అంటే మార్పు చేయకపోవడం ఒక విశేషంగా చెప్పుకుంటాం మనం. అంటే ఆదిమ పుష్పం ఎల్లప్పుడూ సంక్లిష్ట పుష్ప విన్యాసం మీదనే ఉంటుందనే భావన అన్నమాట. ఇక్కడ thus the angiosperms are divided into two classes. ఒకటి dicotyledons and monocotyledons, of which the former are divided into two subclasses and subsequently into 48 orders, while the latter into 14 orders straight away in the present revised version of the system of classification. The same is presented below with consecutive serial number of the taxa of the same work. ఇక్కడ ఆవృత బీజాలు సాధారణంగా 2 తరగతులలో విభజించడం జరిగింది. అవి తరగతి ద్విదళ బీజాలు, తరగతి ఏకదళ బీజాలుగా. ఇందులో ద్విదళ బీజాలను తిరిగి ఆర్కిక్లామిడే, మోనోక్లామిడే ఉపతరగతులుగా విభజించడం జరిగింది. కొత్తగా ప్రతిపాదించినటువంటి వర్గీకరణలో ఆర్కిక్లామిడే, మోనోక్లామిడే ఉపతరగతులు విభజించబడడం జరిగింది. ఇక్కడ కొత్తగా ప్రతిపాదించిన వర్గీకరణలో ఆర్కిక్లామిడేలో 48 క్రమాలు చేర్చగా మెటాక్లామిడేలో 14 క్రమాలు చేర్చడం జరిగింది. ఎంగ్లర్ ప్రాంటల్ వర్గీకరణ విధానాన్ని రేఖారూపంగా ఈ దిగువన అంటే మనం చూసినట్టయితే, అంటే మెరిట్స్ అండ్ డిమెరిట్స్ చూసినట్టయితే, ఇట్ ఈజ్ ఏ మాన్యుమెంటల్ వర్క్ carried out in 23 volumes extending over a period of about 32 years and updated several times. There is ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ సెవరల్ పర్సన్స్. అంటే ఇక్కడ ఆదిమ పుష్ప భావనను చాలామంది శాస్త్రవేత్తలు అంగీకరించడం లేదు. రెనెలిస్ క్రమస్థాయిని వర్గీకరణలో లోపభూయిష్టంగా ఉందని చెప్పడం జరిగింది. ఆల్ ద ప్లాంట్ గ్రూప్స్ ఫ్రమ్ ఆల్గే ఆర్ టు యాంజియోస్పర్మ్స్ హ్యావ్ బీన్ క్లాసిఫైడ్. అన్నీ మామూలుగా అమెంటిఫెరే వర్గంలో చేర్చినటువంటి ముఖ్యంగా ఆర్కిక్లామిడేలోని కొన్ని ప్రారంభ క్రమాలు ఏకలింగాలు వాయుపరాగ సంపర్కం కలిగి ఉన్నప్పటికీ ఇవి నిజానికి పురోగమించినవిగా గుర్తించడం జరిగింది. ఆర్టిఫిషియల్ కీస్ అండ్ డిస్క్రిప్షన్స్ ఆఫ్ ఫ్యామిలీస్ ఇన్ all the plant groups are given. It is illustrated. Data of other disciplines and besides morphology have been provided, and Compositae and Orchidaceae are regarded as highly advanced, and the same is evidenced by their placement. It is intended to express the phylogenetic relationship గా చెప్పుకుంటాం మనం. ఇక్కడ ఇంగ్లర్ ప్లాంటల్ వర్గీకరణ విధానం నిజమైనటువంటి వర్గ వికాసానుసరణ పద్ధతిలో రూపొందించబడలేదు. ముఖ్యంగా పురావృక్ష శాస్త్ర ఆధారాలు పేలియోబాటానికల్ ఎవిడెన్సెస్ పరిగణలోకి తీసుకోవడం లేదనమాట. ఇది మెరిట్స్గా చెప్పుకుంటాం. ఇంకా డిమెరిట్స్ తీసుకున్నట్టయితే, ద కాన్సెప్ట్ ఆఫ్ ప్రిమిటివ్ ఫ్లవర్ ఈజ్ నాట్ యాక్సెప్టబుల్. ద ట్రీట్మెంట్ అండ్ ప్లెజెంట్ ఆఫ్ రానెల్స్ ఆర్ డీమర్డ్. ఇక్కడ నెక్స్ట్ ద అమెంటిఫెరస్ టాక్సా with unisexuality and
anemophily are branded as primitive and in fact regarded and proved as advanced. It is not true phylogenetic systematic classification. It is phylogenetically sterile and paleobotanical evidence does not recognize or subscribe to the view held. ఇది ఒక డీమెరిట్స్గా చెప్పడం జరుగుతుంది. ఇక్కడ మనం ఓవరాల్గా యు సీ ద చార్ట్ ఆఫ్ యంగ్లర్ ప్రాంటల్ క్లాసిఫికేషన్. ఇక్కడ యాంజియోస్పర్మ్స్ ఆర్ డివైడెడ్ ఇంటూ టూ క్లాసెస్. వన్ ఈజ్ ద డైకాటిలిడన్స్ and second one is the monocotyledons. And class 1 dicotyledons, it's divided into two subclasses. One is the Archiclamidae and second one is the Metaclamidae or Sympetalae. And this Archiclamidae, it's divided into 37 orders. What are they? One is the Cagrinales, second one is the Junglandalis, Balanopolis, fourth one is the Leishmanialis, fifth one is the Salicalis, sixth one is the Phagalis, and seventh one is the Utricalis, and eighth one is the Protealis, ninth one Santalalis, and Balanopolalis, and Modusandralis, Polygonalis, and third one is the Centrospermi, 14th one Caltalis, 51st one Magnolialis, 16th one Ranunculalis, and 17th one is Piperalis, and 18th Aristolochialis, 19th Guttiferalis, 20 Saracenialis, and 21 Paparavelis, 22 Batalis, and 23 is Rosalis. 24th one is Hydrostabilialis, and 25th is Podostomalis, and 26th is Giranialis. 27th is Retalis, and Sapindalis is 28th, and Julianalis 29th, Celastralis 30, and Rhamneralis 31, Malvalis 32, Themalialis 33, Violalis 34, 35 is the Cucurbitalis, and 36 is the Myrtalis, 37 is the Umbellalis. These are the orders. Then subclasses 2 is Metaclamidae or Sympetalae. Here 37 and 38 is Dias Pensalis, and 39 is Ericalis, and Primulalis, Plumbaginalis, Ebenalis, and Oleolis, and Gentianalis, Tubiflori, Plantaginalis, and Dipscalis, Campanulalis, and 49 is Hilobi, and 50 is the Triuridalis, Liliflore, and Juncalis, Bromelialis, Camelinalis, Graminalis, Principis, and Sinanthe, Spathiflori, and Pandanalis, Cyperalis, and Cytamine, Microspermae. Okay, these are the orders of the England Pranktal systems of classification. Here is a major difference between the Bentham and Hooker and Engler and Plantel classification. You see what is the difference between the comparative account of the system of Bentham and Hooker and Engler and Prandtl classification. What is the aspect? You see the aspect అంశం తీసుకున్నట్లయితే కర్త మరియు జాతీయత అంటే ఆథర్స్ అండ్ నేషనాలిటీ తీసుకున్నట్లయితే జార్జ్ బెంథమ్ అండ్ సర్ జోసెఫ్ డాల్టన్ హూకర్ బ్రిటిష్ సైంటిస్ట్ and Adolf Engler and Prandtl are German scientists. Name of the book, time of publication, గ్రంథం పేరు ప్రచురణ కాలం తీసుకున్నట్లయితే జెనరా ప్లాంటారం ఇన్ బెంథమ్ అండ్ హూకర్ అండ్ ఎంగ్లర్ అండ్ ప్లాంటల్ డైనాచురలిజం అండ్ పీ ఫ్లాజెన్ ఫ్యామిలీ వాల్యూమ్స్ అని చెప్తాం మనము.
ఇక్కడ దెన్ నెక్స్ట్ బేసిక్ ఆఫ్ క్లాసిఫికేషన్ అంటే మూలాధార వర్గీకరణ. ద క్లాసిఫికేషన్ ఆఫ్ ఆంటోనిమీ లోరెంట్ డి జెస్సు అండ్ ఏపీ డి కండోలిన్ త్రో పబ్లిష్డ్ ఆఫ్టర్ డార్విన్స్ థియరీ ఆఫ్ ఎవల్యూషన్. ఇట్స్ కమ్స్ అండర్ కాన్సెప్ట్ ఆఫ్ క్లాసిఫికేషన్ అంటే సాధారణంగా ఎంటోనిలే లారెంటన్ డి జెస్సు అగస్టిన్ పెర్మే డి కండోల్ వర్గీకరణలుగా చెప్పుకుంటాం. అగస్ట్ విల్ హెల్మ్ హైక్లర్ అండ్ వర్గీకరణ ఎంగ్లర్ ప్రాంటల్లో. దెన్ కాన్సెప్ట్ ఆఫ్ క్లాసిఫికేషన్ తీసుకుంటే వర్గీకరణ విధాన భావన. సాధారణంగా ఇక్కడ 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 చారిత్రకంగా ఇది డార్విన్ పరిణామ సిద్ధాంతంగా చెప్పుకుంటాం మనం. తో పబ్లిష్ ఆఫ్టర్ డార్విన్స్ థియరీ ఆఫ్ ఎవల్యూషన్ ఇట్ ఈజ్ ఏ న్యాచురల్ సిస్టమ్ బేస్డ్ ఆన్ డాక్ట్రైన్ ఆఫ్ కాన్స్టాన్సీ అండ్ ఇమ్యూబిలిటీ ఆఫ్ ది స్పేసిస్. ఇక్కడ పరిణామ క్రమంలో జీవరాశులు ఏర్పడ్డాయన్న డార్విన్ పరిణామ సిద్ధాంత ప్రాతిపదికన వచ్చిన వర్గ వికాసానుసార విధానం ఎంగ్లర్ ప్రాంటల్లో చూడవచ్చు మనం. ఇంకా ఫిఫ్త్ వన్ వచ్చేసి లిమిటేషన్స్ ఆఫ్ క్లాసిఫికేషన్. వర్గీకరణ యొక్క పరిమితులు తీసుకుంటే ఓన్లీ పెనెరోగామ్స్ ఆర్ స్పెర్మటోఫైట్స్ ఆర్ క్లాసిఫైడ్. అండ్ ఎంగ్లర్ అండ్ ప్రాంటల్లో తీసుకున్నట్టయితే ఎంటైర్ ప్లాంట్ కింగ్డమ్ ఫ్రమ్ ఆల్గే టు యాంజియోస్పర్మ్స్ హ్యాస్ బీన్ క్లాసిఫైడ్. ఇక్కడ వివృత బీజాలను ఆవృత బీజాల కంటే ఆదిమమైన నాటిగా గుర్తించి వాటిని ఆవృత బీజాల ముందు ఉంచడం జరిగింది. ఇంకా సెవెంత్ వన్ తీసుకున్నట్టయితే సిక్స్త్ వన్ ద పొజిషన్ ఆఫ్ జిమ్నోస్పర్మ్స్ అంటే వివృత బీజాల యొక్క స్థానం. వివృత బీజాలను ఆవృత బీజాల్లో ద్విదళ బీజాలకి ఏకదళ బీజాలకు మధ్యన ఉంచారు. ద ఓన్లీ ద ప్లేస్ బిట్వీన్ డైకాట్స్ అండ్ మోనోకాట్స్. ద ఇన్ ఎంగ్లర్ ప్రాంటల్లో తీసుకున్నట్టయితే ప్లేస్డ్ బిఫోర్ ద యాంజియోస్పర్మ్స్ అండ్ ట్రీటెడ్ దెమ్ యాజ్ ఎ ప్రిమిటివ్. ఇది దెన్ నెక్స్ట్ సెవెంత్ వన్ ఈస్ టెండెన్సీ ఎవల్యూషన్ పరిణామ పద్ధతి. ఇక్కడ ఎవల్యూషన్ ఆఫ్ యాంజియోస్పర్మ్స్ నాట్ డిస్కస్డ్ ఇన్ బెంథమ్ అండ్ హూకర్ బట్ ఇన్ ఎంగ్లర్ అండ్ ప్లాంటల్ ఎవల్యూషన్ ఆఫ్ యాంజియోస్పర్మ్స్ హెల్డ్ యాజ్ ఏ పాలీపైలెటిక్. అండ్ ఎయిత్ వన్ ఈస్ నేచర్ ఆఫ్ ప్రిమిటివ్ అండ్ అడ్వాన్స్డ్ క్యారెక్టర్స్ అంటే ఆదిమ పురోగమన లక్షణాల పరిగణన ఎట్లా తీసుకుంటాం. తో నాట్ బేస్డ్ ఇన్ బెంథమ్ అండ్ హూకర్ తో not based on evolution, families with numerous free floral parts are considered as primitive and definite, and fused ones as advanced. Unisexual flowers are treated as advanced over bisexual ones. Therefore bisexual flowers and those with biseriate perianth are placed first and they are followed by unisexual and monoclamidious ones. ఇక్కడ వర్గ వికాసానుసార వర్గీకరణ విధానం కాకపోయినప్పటికీ అంటే బెంథమ్ అండ్ హూకర్లో అనిశ్చిత అసంయుక్త పుష్ప భాగాలు గల కుటుంబాలను ఆదిమమైన వాటిగాను, నిశ్చిత సంయుక్త పుష్పాలు గల కుటుంబాలను పురోగమించినటువంటి వాటిగాను, ద్విలింగ పుష్పాల కంటే ఏకలింగ పుష్పాలను పురోగమించినటువంటి వాటిగాను పరిగణించబడుతుంది అన్నమాట. దీంట్లో ద్విలింగ పుష్పాలు గల కుటుంబాల తర్వాత ఏకలింగ పుష్పాల కుటుంబాల పరిపత్రాలు ఉన్నప్పటి తర్వాత పరిపత్రం లేని కుటుంబాలను వర్గీకరించారు. దెన్ నెక్స్ట్ ఎయిత్ వన్ సిన్స్ ఇట్స్ కమ్స్ అండర్ ఎంగ్లర్ అండ్ ప్రాంటల్. సిన్స్ బేస్డ్ ఆన్ ఎవల్యూషనరీ principles, unisexual flowers and acclamidous flowers are treated as derived from bisexual and diclamidous ones. Therefore, such families as Casuarinaceae and Piperaceae are regarded as more primitive than Ranunculaceae and Magnoliaceae. ఇక్కడ నైన్త్ వన్ తీసుకున్నట్టయితే ద్విదళ బీజ ఏకదళ బీజాల స్థానం తీసుకున్నట్టయితే పొజిషన్ ఆఫ్ డైకాట్స్ అండ్ మోనోకాట్స్. డైకాట్స్ ప్రొసీడ్ మోనోకాట్స్ అండ్ ఎంగ్లర్ అండ్ ప్రాంటల్లో మోనోకాట్స్ ప్రొసీడ్ డైకాట్స్. 10th one main taxa of dicots in Bentham and Hooker divided into polypetalae, gamopetalae and monoclamidae. In Engler and Planter there is amalgamation of polypetalous, monoclamidae and acclamidae taxa into one archiclamidae and the other being with all sympetallous taxa as sympetalae. So 11th one main taxa of monocots.
Bentham and Hooker divided into 7 series. When reviewed from phylogenetic angle, they show a lot of heterogenetic diversity. In Engler and Prandtl, you see, divided into 11 orders. When viewed from phylogenetic angle, the placement of Lilioflorae, Cytaminae and Microsphere may just is justified. Next, 12th one, you see 12th one, ప్లేస్మెంట్ ఆఫ్ డిఫరెంట్ గ్రూప్స్ ఆఫ్ డైకాట్స్. అంటే ఇక్కడ 12th ద్విదళ బీజాల యొక్క వివిధ వర్గాల కుటుంబాల స్థితి అనేటువంటిది ఎట్లా ఉంటుందో చూద్దాం. స్టార్ట్స్ విత్ రెనల్స్ ఆఫ్ పాలిపెటాలే విచ్ షో హైపోజీనస్ అండ్ ఎపోకార్పస్ ఫ్లవర్స్ సచ్ యాజ్ రనన్క్లేసి, మ్యాగ్నోలియేసి ఎక్సెట్రా అండ్ ఎండ్స్ విత్ లామియేల్స్ ఆఫ్ గామోపెటాలే విచ్ షోస్ బైకార్పెలరీ సింకార్పస్ ఫ్లవర్స్ విత్ జైగోమార్ఫిక్ సిమెట్రీ. ఇక్కడ ద్విదళ బీజాల వర్గీకరణ పాలిపెటాలలోని రానెలిస్తో ప్రారంభమవుతుంది. అండకోశాధస్థితమైన అసంయుక్త ఫలదళాలు గల రనన్కులేసి, మ్యాగ్నోలియేసి వంటి కుటుంబాలు ఈ క్రమంలో ఉన్నాయి. నిశ్చిత ఫలదళాలు కలిగి సంయుక్త పాక్షిక సౌష్ఠవయుతం గల లామియేలిస్ వంటి క్రమంతో అంతమవుతుంది. ఇక్కడ ద నెక్స్ట్ ఎంగ్లర్ అండ్ ప్లాంటర్లో చూసినట్టయితే the starts with Casuarinaceae and Peperaceae like families of Amentiferae and Piperales and respectively that show unisexual acclamidous flowers with Syncarpus pistil and ends with campanulate that show flowers with biseriate perianth and inferior ovary. ఇక్కడ ద్విదళ బీజాల వర్గీకరణ క్యాజురైనేసి, సైపరేసి వంటి కుటుంబాలు ఉన్న వర్టిసిల్లేటి అండ్ సైపరేలిస్ క్రమాలతో ప్రారంభమవుతుంది. ఇక్కడ ద నెక్స్ట్ ప్లేస్మెంట్ ఆఫ్ డిఫరెంట్ గ్రూప్స్ ఆఫ్ మోనోకాట్స్. దీస్ Bentham and Hooker, you see in that Bentham and Hooker starts with advanced taxa such as Orchidaceae, ends with phylogenetically advanced Graminea of Glumaceae. And Engler and Planter start with Pendanales that show imperfect perianth and ends with Orchidaceae, though it shows a few advanced features. The placement of Glumiferae is not justified. The last one, number of families, కుటుంబాల సంఖ్య తీసుకున్నట్లయితే there are 165 dicotyledons and 34 monocotyledons families, totally to 199. In Engler and Planter there are 239 dicotyledons and 45 monocotyledons and families totaling to 284. ఇక్కడ కుటుంబాల సంఖ్య తీసుకున్నట్టయితే ఈ వర్గీకరణ విధానంలో ఆవృత బీజాలు 199 కుటుంబాలుగా వర్గీకరించబడ్డాయి. వీటిలో 165 ద్విదళ బీజాల మరియు 34 ఏకదళ బీజాల కుటుంబాలున్నాయి. ఇక్కడ ఎంగ్లర్ అండ్ ప్లాంటర్ తీసుకున్నట్టయితే ఈ వర్గీకరణ విధానంలో ఆవృత బీజాలు 280 కుటుంబాలుగా అంటే ఫ్యామిలీస్గా వర్గీకరించడం జరిగింది. వీటిలో 239 ద్విదళ బీజాలు మరియు 45 ఏకదళ బీజాల కుటుంబాలనే చెప్పవచ్చు మనం. ఇది ద డిఫరెన్స్ బిట్వీన్ Bentham and Hooker and Engler Prandtl యొక్క క్లాసిఫికేషన్. ఇది టుడే we have discussed about Engler and Prandtl classification, system of classification. Thank you.